నమస్తే నాగేశ్వర్ గారు. దేశవ్యాప్తంగా నిన్న అంటే December 25 క్రిస్మస్ రోజున, అలాగే ఈ నెల 31వ తేదీన గిగ్ వర్కర్లు తమ సేవల్ని నిలిపివేశారు సార్. దేశవ్యాప్తంగా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళ పనికి తగిన గౌరవం కానీ, వేతనం కానీ, భద్రత కానీ లేదు అని చెప్పేసి. సో గిగ్ వర్కర్లు అంటే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, మనం ప్రతిరోజు వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటూ ఉంటాం కదా సార్. సార్ ఎందుకు వాళ్ళ సమ్మె చేస్తూ ఉన్నారు, వారి సమస్యలు ఏంటి, దీనికి గల పరిష్కారం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే గిగ్ వర్కర్లు అంటే మనకి ఏంటో మొదలు నిర్వచనం అర్థం కావాలి. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. అంటే మీకు డెలివరీ బాయ్స్, ఇంటర్నెట్ బేస్ ఎకానమీ ఎమర్జ్ అయ్యాక ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. మీకు స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా మీకు గిగ్ ఎకానమీ కిందకి వస్తాయి. అంటే వీటి క్యారెక్టర్ ఏంటంటే ఇవి యాప్ బేస్డ్ ఎకానమీస్. ఇప్పుడు మీకు అర్బన్ కంపెనీ ఇట్లా చాలా ఉంటాయి. సో యాప్ బేస్డ్ ఎకానమీ వీళ్ళను వర్కర్లుగా కూడా గుర్తించరు, ఉద్యోగులుగా కూడా పార్ట్నర్స్ అంటారు. సో మీకు వీరికి షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే వారి ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ కావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ నుంచి విత్డ్రా కావచ్చు. అంటే ఫిక్స్డ్ టైమింగ్స్, ఫిక్స్డ్ అవర్స్ ఉండవు. తర్వాత షార్ట్ టాస్క్ ఓరియంటెడ్, నీవు పేమెంట్ అయినా సాలరీస్ ఉండవు, వేతనాలంటూ ఉండవు. నీవు డెలివరీ చేసినందుకు ఆ టాస్క్ ఇస్తారు, టాస్క్ ఫుల్ఫిల్ చేసినందుకు డబ్బులు ఇస్తారు. సో దీన్ని గిగ్ ఎకానమీ అంటారు. సో ఇది డెఫినెట్గా ఇంటర్నెట్ ఎకానమీ క్రియేట్ అయ్యాక ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా దేశంలో ఎమర్జ్ అయింది. ఇప్పుడు తాజా అంచనాలు అయితే 1.2 మిలియన్, అంటే మీకు 12 మిలియన్ అంటే దాదాపు లక్షల సంఖ్యలో ఇవాళ ఈ గిగ్ ఎకానమీలో పనిచేస్తున్నారు. సో గిగ్ ఎకానమీ దేశ జీడిపికి కూడా ఇవాళ ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్గా మారిపోయింది. అంటే ఎంటైర్ ఆన్లైన్ సర్వీసెస్కు మీకు ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఆన్లైన్లోకి వచ్చేస్తున్నాయి. సో ఇది ఏ వెరీ బిగ్ బూమింగ్ ఎకానమీ. కానీ పరిస్థితులు ఏంటి, వీళ్ళు ఏమడుగుతున్నారు? వీళ్ళు అడుగుతున్నారు ఏంటంటే 4 ప్రధానమైన స్లోగన్స్ డిమాండ్ వాళ్ళే. 1 పే, 2 సేఫ్టీ, 3 సెక్యూరిటీ, 4 వెల్ఫేర్. ఈ 4 అడుగుతున్నారు. పే ఏంటి అడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళ సమస్య ఏంటంటే వారి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ పే అవుట్లు ఉండాలి అంటున్నారు. ఇప్పుడు ఎందుకు డిడక్షన్ చేస్తారో తెలియదు. రోజు రోజుకు అవర్లీ వర్క్ మీద వచ్చే పే అవుట్ తగ్గిపోతుంది. సో ఎందుకు తాము ఏ బేసిస్ మీద తమకు పే ఇస్తున్నారు, పే తగ్గిస్తున్నారు, ఇవేవి ప్లాట్ఫామ్ చెప్పవు. సో అందువల్ల వాళ్ళు అడుగుతున్న మొదటి డిమాండ్ ఏంటంటే మాకు ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ పే అవుట్స్ ఉండాలి. అంటే మాకు రోజు రోజుకు మాకు వచ్చే ఆదాయం తగ్గిపోకూడదు. పనేమో పెరుగుతోంది, రిస్క్ ఏమో పెరుగుతోంది, ఆదాయం ఏమో తగ్గుతోంది. అందువల్ల మాకు ఒక మినిమం అవర్లీ రిటర్న్, అంటే మేము గంట పని చేస్తే కనీసం ఇంతైనా రావాలి, ఆ వచ్చేది చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండాలి అనేది వాళ్ళు అడుగుతున్న మొదటి పాయింట్ పేలో. రెండో పాయింట్ పేలో అడుగుతున్నది ఏంటంటే అకస్మాత్తుగా అకౌంట్స్ బ్లాక్ అయిపోతున్నాయి, అంటే పనిష్ చేస్తున్నారు అకస్మాత్తుగా. మార్నింగ్ లేచి చూసే వరకు వారి అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, అంటే వాళ్ళు వర్క్ చేయలేరు. ఇలా సడన్ బ్రేక్ డౌన్ ఆఫ్ లైవ్లీహుడ్ ఉంటే ఎవరూ బతకలేరు. అందువల్ల మేమేమైనా తప్పు చేస్తే డ్యూ ప్రాసెస్, ఎక్కడైనా మీకు ఒక గవర్నమెంట్లో మాత్రమే కాదు, ప్రైవేట్లో కూడా ఒక ఉద్యోగిని తీసేయాలి అంటే డ్యూ ప్రాసెస్, రీజన్ చెప్పాలి కదా. సో వీళ్ళు ఉద్యోగి కాదు, కార్మికుడు కాదు, నా ఇష్టం అనే రీతిలో మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు కేవలం 1 గంట 2 గంటలు తమ అదనపు ఆదాయం కొరకు పనిచేసే వాళ్ళు గిగ్ ఎకానమీలో, లేదు చదువుకుంటూ గిగ్ ఎకానమీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళే కాదు, మీకు రెగ్యులర్గా అదే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు గణనీయంగా పెరిగారు. నువ్వు ఉదాహరణకు ఒక కాలేజీలో ఫీజు కట్టి గిగ్లో రోజు 2 గంటలు పనిచేసి సపోర్ట్ చేసుకుంటావు. సో వారు సడన్గా నీకు బ్లాక్ అయిపోయింది అనుకోండి అకౌంట్, వాళ్ళ లైవ్లీహుడ్ ఆగిపోతుంది, వాళ్ళ చదువు ఆగిపోతుంది, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. అందువల్ల మేము తప్పు చేస్తే శిక్షించండి, కానీ డ్యూ ప్రాసెస్, మేము ఏం తప్పు చేస్తామో చెప్పండి, మా వర్షన్ కూడా వినండి, మా వాదన కూడా వినండి,
సాధారణంగా ఎక్కడ ఎనీ ఎంప్లాయ్మెంట్లో ఆ బేసిక్ రైట్ అది. అంటే నువ్వు తొలగించే ముందు కూడా అజ్మల్ కసబ్ కూడా ఉరి తీసే ముందు లాయర్ని ఇచ్చి నువ్వు వాదన వినిపించుకోమన్నాం కదా. సో అందువల్ల ఇది ఫేర్ జస్టిస్ ఉండాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది అందువల్ల మాకు ఇలా సడన్ గా ఆపకూడదు. మూడవది ఏంటంటే పనిషింగ్ ఫర్ డెలివరీ టార్గెట్స్. అంటే మీకు డెలివరీ రివార్డ్స్ ఇచ్చినట్లే చాలా చిన్న చిన్న తప్పులకు కూడా వాళ్ళ నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు. సో ఇలా ఇష్టం వచ్చినట్టుగా డెలివరీ టార్గెట్స్ ను పెట్టి మీరు అది మీట్ కాలేదన్న పేరిట మా ఆదాయానికి కోత విధించకండి అని వాళ్ళు అడుగుతున్న మూడవది పేలో అడుగుతున్న నాలుగవది ఏంటి అంటే మీరు ఈ డెలివరీ టార్గెట్స్ మాత్రమే కాదు, మీకు ఈ యాప్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే వీళ్ళకి ఆర్డర్స్ ఎలా ఇవ్వాలి అనే దాన్ని డిజిటల్ డిస్క్రిమినేషన్ అంటే మీకు ఆల్గరిథమ్స్ డిసైడ్ చేస్తాయి. ఇది కాదు, న్యాయంగా అందరికీ ఆ వచ్చిన పనిని డిస్ట్రిబ్యూట్ చేయండి. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒకరు బాగా ఫాస్ట్గా డెలివరీ చేస్తారనుకోండి, వారికి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చేస్తారు. కాస్త స్లో ఉన్న వ్యక్తికి ఆర్డర్లు ఇవ్వరు. కారణాలు ఏదైనా కానీ ట్రాఫిక్ జామ్తో స్లో అయినా కూడా అలా మీకు ఆల్గరిథం విల్ డిసైడ్ ఎవరికి ఆర్డర్స్ ఇవ్వాలి అనేది. సో దీన్ని కాస్తంత హ్యూమన్ టచ్ ఇవ్వండి అని అంటున్నారు. అంటే ఇలా వివక్షపూరితంగా ఉండకూడదు, కాస్త ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపర్చునిటీ ఇవ్వండి అని. ఇది పేలో వాళ్ళు అడుగుతున్న అంశం. ఇక రెండవ పాయింట్, సెకండ్ పార్ట్ ఏంటి, వాళ్ళు సెక్యూరిటీ అడుగుతున్నారు. అంటే 4 డిమాండ్లు చెప్పాను నేను పేలో. మీకు సెక్యూరిటీలో ఉండేది ఐదవది ఏంటి అంటే ఇప్పుడు మీకు క్విక్ కామర్స్ వచ్చేసింది. 10 minute డెలివరీ అంటున్నారు, 5 minute డెలివరీ అంటున్నారు. కన్జ్యూమర్కి ఇది ఒక అద్భుతం. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాకన్నా మీ లైఫ్ బాగుంది కదా అంటే డికాషన్ పెట్టి పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో ఉంటే ఉండదు, వెంటనే బ్లింకెట్లు ఆర్డర్ ఇస్తారు. అయ్యో టీ కాలేదా అంటే వరి కాకని అంటారు. ఆ డికాషన్ అయిపోయేలోగా మీకు పాల ప్యాకెట్ బెల్లు కొట్టనే కొడుతుంటారు. భోజనానికి కూర్చుంటారు, సడన్ గా పెరుగు లేదు అని తెలుస్తుంది. వెంటనే అయ్యో ఎట్లా మరి పెరుగు లేదట అంటే మీకు ఎందుకు, మీరు తినండి, పెరుగు దాకా వచ్చారు, పెరుగేస్తుంది అంటారు. ఈ లోపల బ్లింకెట్ బిల్లు కొడుతూనే ఉంటాడు. ఆర్డర్ ఇచ్చిన మరుక్షణం ఆర్డర్ ఇచ్చాము అని తెలిసే లోపల బ్లింకెట్ బిల్లు కొడతారు, జిప్టో బిల్లు కొడతారు. ఈ క్విక్ కామర్స్ అనేది కన్స్యూమర్కి ఒక అద్భుతమైన సదుపాయం, అనుమానమే లేదు. కానీ రియాలిటీ ఏంటి, సామాన్యుడికి ఆ పని చేసేవాడికి మనకు అద్భుతం, కానీ పని చేసేవాడికి ఏంటది, నీకు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో డెలివరీ కావాలి. అన్రియలిస్టిక్ డెలివరీ టార్గెట్స్. ఆ ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, రోడ్డు మనందరికీ తెలుసు రోడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే ఒక చూడు, పిల్లికి చెలగాటం ఎలకకు ప్రాణ సంకటం అంటారే, కన్జ్యూమర్కు అద్భుతమైన అనుభవం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కావాలని తెచ్చేస్తుంది. కానీ డెలివరీ బాయ్కి నరకం చూస్తున్నారు. వాళ్ళకు హార్ట్ అటాక్ రేట్ పెరిగి బీపీ పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ టైంలో డెలివరీ ఇవ్వకపోతే మళ్ళీ పనిష్ చేస్తారు, ఫైన్ వేస్తారు. సో అందువల్ల వేగంగా వాళ్ళు బండి నడుపుకుంటూ వచ్చే వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతున్నాయి, మీకు మ్యాన్హోల్లో పడుతున్నారు, చనిపోతున్నారు. మీకు వర్షం వచ్చినా వరదలు వచ్చినా మీకు నీళ్ళల్లో సగం మునిగినా డెలివరీ చేయాల్సిందే. మీకు చూడండి, వర్షాకాలం అయితే మనకే కళ్ళ ముందు కనబడుతుంటారు. వారు కంప్లీట్ తడుచుకుంటూ వచ్చిన డెలివరీ బాయ్ చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి. మనలా మన బిడ్డలే కదా వాళ్ళు, మన బిడ్డలకు ఒక అదృష్టం ఉంది, వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి బతుకుతున్నారు, వాళ్ళు మన బిడ్డలే కదా అని బాధేస్తుంది. వాళ్ళని చూస్తే ఆవేదన వేస్తుంది. చిన్న చిన్న పిల్లలు పాప 20s ఉంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలు కూడా డెలివరీ బాయ్స్ అవుతున్నారు. అందువల్ల వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఈ అన్రియలిస్టిక్ డెలివరీ టార్గెట్స్ పెట్టకండి అని. మీరు 10 నిమిషాల్లో డెలివరీ చేయాలి, కమ్ వాట్ మే. ఆ ట్రాఫిక్ జామ్ ఉండని, మీకు ఆ మధ్యలో ఆ రోడ్లో కట్టింగ్ ఉండని, ఏమన్నా మారు 10 నిమిషాలు ఇవ్వాలి. సో ఈ అన్రియలిస్టిక్ డెలివరీ టార్గెట్స్ వల్ల యాక్సిడెంట్ రేట్ పెరుగుతుంది. అందువల్ల మాకు సెక్యూరిటీ ఇవ్వండి అనేది 5వ డిమాండ్. 6వ డిమాండ్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం మాకు హ్యూమన్ సపోర్ట్ ఉండండి. ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్నాడు, స్విగ్గీలో పనిచేస్తున్నారు, స్విగ్గీలో సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది, హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. మీరు ఫోన్ చేస్తే ఏ బాట్లు సమాధానాలు చెప్తాయి. నేను ఇట్లా యాక్సిడెంట్ అయినంటే, మీకు యాక్సిడెంట్ అయ్యి ఉంటే 1 నొక్కండి, మీరు అర్జెంటుగా మీకు మెడికల్ కేర్ కావాలంటే 2 నొక్కండి, మీకు కాస్త మెడికల్ కేర్ ఆగటానికి అవకాశం ఉందంటే 3 నొక్కండి అని అన్నారు అనుకోండి. ఇలా అంటారని నేను అంటలేను, ఉదాహరణ చెప్తున్నా. మీకు ఈ నొక్కే లోపల ప్రాణం పోతుంది. సో హ్యూమన్ టచ్ ఉండాలి. ఇంకో నాకు యాక్సిడెంట్ అయింది,
అంటే సంబడి షుడ్ హెల్ప్ దెమ్ కదా. ఈ కనీసమైన మానవీయ బాధ్యత కదా. రోడ్డు పక్కనున్న మనమే హెల్ప్ చేస్తామే, రోడ్డు పక్కనున్న మనమే. సో అలాంటిది నీ కోసం పనిచేస్తూ నీ కంపెనీ లాభాలకు కంట్రిబ్యూట్ చేస్తూ నీకు సంపద సృష్టిస్తూ నీకు నీ స్టాక్ మార్కెట్లో నీ షేర్లు పెరగటానికి కారణమవుతూ ఇంత చేస్తున్న వర్కర్ల పట్ల వాళ్ళను వర్కర్ కాదు, వాళ్ళ పార్ట్నరే కావచ్చు, పార్ట్నర్లకు పట్ల కూడా నీ బాధ్యత ఉంటుంది కదా. ఏది లేదు, నీకు వాడికి సంబంధమే లేదు, బిడ్డ రోడ్డు మీద పడ్డాడు కదా, కనీసమైన మానవత్వం ఉండాలి కదా. కానీ ఈ హెల్ప్ సపోర్ట్ లేదు. వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే మాకు సెక్యూరిటీ, ఏదైనా జరిగిందనుకో హెల్ప్ చేయండి అంటున్నారు. 7వది, అయ్యా మేము పని చేస్తూ ఏమన్నా జరిగింది అనుకోండి, పిల్లలు పాపం వాళ్ళు మీకు 30sలో ఉంటారు, కుటుంబం ఉంటుంది, ఎట్లా బతకాలి, ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, మాకేమన్నా జరిగితే ఒక హెల్త్ సెక్యూరిటీ ఉండాలి, ఓ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, న్యాయం కదా అని అడుగుతుంది. ఇలా తప్పేమన్నా ఉందా మీరు చెప్పండి. ఇది 7వది. 8వది, వారికి సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ అడుగుతున్నారు. ఏంటి సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్లో, అయ్యా మాకు కాస్తంత ఏదో ఒక సంక్షేమ పథకం ఉండాలి. ఇవాళ ఏ పని చేయకపోయినా నువ్వు ఇంట్లో కూర్చో డబ్బులు ఇస్తావు అంటున్నారు కదా ప్రభుత్వాలు. నువ్వు లేస్తే 1000 రూపాయలు ఇస్తాం, పండుకుంటే 2000 ఇస్తాం, అప్పుడప్పుడు లేసి అప్పుడప్పుడు పండుకుంటే 3000 ఇస్తాం. సో ఇట్లా కదా మనం ఇప్పుడు ప్రభుత్వాల పథకాలు చూస్తున్నాం కదా మనం. అలాంటప్పుడు మరి పని చేసేవాడికి పథకాలు ఎందుకు ఉండవు? మన దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే పని చేయకుండా ఉంటే పథకాలు ఇస్తామంటారు. నిజంగా సంక్షేమం అంటే ఏంటి, ఉచితాలు అంటే ఏంటంటే పని చేసేవాడికి సహకరించండి. నీకు ఇంట్లో కూర్చుంటే నాకు పథకాలు కావాలి అంటే ఎట్లా? రాజకీయ పార్టీలు ఏంటంటే పథకాలకు ఒక ప్రొడక్టివ్ లింకేజెస్ లేవు. నిజంగా మీరు సహాయం చేయండి, సంక్షేమ రాజ్యం అవసరము, కానీ సంక్షేమ రాజ్యంలో కష్టజీవికి అండగా ఉండండి. నిజంగా ఇప్పుడు డెలివరీ బాయ్స్కు ప్రభుత్వం యొక్క సోషల్ సెక్యూరిటీ పెట్టండి, లేదా ఆ గిగ్ వర్కర్ల గిగ్ ఎకానమీ పైన సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ వేసి మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మ్యాండేటరీ ఈఎస్ఐ ఇవ్వండి, మీకు మ్యాండేటరీ హెల్త్ బెనిఫిట్ ఇవ్వండి. మీకు అంత సంపద సృష్టించబడుతోంది కదా, అంత లాభాలు వస్తున్నాయి కదా, మీరు అంత సమాజానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు కదా. మళ్ళాంటి మిడిల్ క్లాస్ కన్జ్యూమర్కు స్వర్గాన్ని చూపుతున్నారు, ఆయన ఇంట్లో కూర్చొని ఏదంటే అది వస్తుంది కదా. మరి వాళ్ళ సంక్షేమం కూడా వాళ్ళు మన బిడ్డలే కదా. ఇది వాళ్ళు అడుగుతున్నారు. అందువల్ల వాళ్ళ డిమాండ్లు, బేసిక్ డిమాండ్స్ ఇవి. కలెక్టివ్ బార్గెనింగ్ అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? మనము 100 మంది ఒక యూనియన్ పెట్టుకొని అడగగలిగితే ఉంటారు. ఎందుకంటే నేను గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల పోరాటాల్లో అనేక పోరాటాల్లో పాల్గొన్నాను. సో ఇందిరాగా పార్క్లో జరిగిన ప్రతి ధర్నాలో నేను ఉన్నాను, వాళ్ళ అన్ని ఉద్యమాల్లో నేను ఉన్నాను కనుక జెన్యున్గా నాకు తెలుసు ఆ ఇష్యూస్. కౌన్సిల్లో రైజ్ చేశాను. ఆ రోజుల్లో ఇంకా గిగ్ ఎకానమీ ఈ స్థాయిలో లేదు, జస్ట్ మీకు అనార్గనైజ్డ్ సెక్టారే ఉంది. అప్పుడు ఇంకా పూర్తిగా గిగ్ ఎకానమీ కూడా ఎమర్జ్ కాలే. ఆ రోజుల్లో కూడా మేము మాట్లాడేవాళ్ళం. ఇప్పుడైతే ఫుల్ లెవెల్లో గిగ్ ఎకానమీ వచ్చేసింది కదా. సో మీకు అప్పటితో పోలిస్తే సో అనార్గనైజ్డ్ సెక్టారే చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయంటే అనార్గనైజ్ సెక్టార్లో గిగ్ ఎకానమీ ఇంకా హారిబుల్. సమస్య ఏంటంటే మనకు మానవీయత ఉండాలి, వ్యవస్థలు ఉండాలి. నాకు ఇప్పటికి గుర్తు, శాసన మండలిలో మంత్రి, అప్పుడు మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్, ఆయన ఒక బిల్లు ప్రతిపాదించాడు. ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శాలరీ 1,00,000 రూపాయలకు పెంచుతూ, మంత్రుల శాలరీ 3 లక్షలకు పెంచుతూ బిల్లు పెట్టారు. ఆ బిల్లులకి ఆమోదం ఏకగ్రీవం కదా, ప్రతిపక్షం కూడా వ్యతిరేకించదు కదా, అందరు సపోర్ట్ కొడుతుంటే నేను లేచాను. లేచి అధ్యక్ష, నాకు ఈ బిల్లు చూస్తుంటే సిగ్గనిపిస్తోంది, నేనే అభ్యంతరం చెప్పడం లేదు, నేను తోటి సభ్యులకు నాకు యూనివర్సిటీ శాలరీలో సగమే వస్తుంది, కనీసం ఇప్పుడు నాకు యూనివర్సిటీ శాలరీకి దగ్గరలా సమీపంగా వస్తుంది, ఇంకా తక్కువ కానీ వస్తుంది, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. కానీ నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాను అధ్యక్ష, మా బాత్రూమ్లు క్లీన్ చేసే పేద మహిళలకు 3,000 ఇస్తున్నారు నెలకు 3,000 ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్లో బాత్రూమ్ క్లీన్ చేసే మహిళకి ఇస్తే, ఫ్లోర్ క్లీన్ చేసే మహిళకి ఇస్తాం, ఎట్లా బతుకుతుంది అనుకుంటున్నారు అని అంట. అది వేరు ఇది వేరు అని, మీకు అది వేరు కాదు, నాకు ఇదే ముఖ్యము అన్న. నేను ఒక ప్రొఫెసర్గా ఉంటూ ఆ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళ సంఘం పెట్టి వాళ్ళ చీపుర్లు బకెట్లతో మేము ధర్నాలు చేశాను. నేను కూడా కూర్చొని వాళ్ళతో పాటు పక్కన చీపురు పక్కన బకెట్ పెట్టుకొని ఆ బాత్రూంలో క్లీన్ చేసే వాళ్ళతో ఆ సంఘానికి నేనే గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. సో ఎప్పటికీ మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళండి, ఈవెన్ టుడే మ్యాటర్లో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళండి, ఆ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళు అడగండి,
వాళ్ళ శాలరీస్ పెంచడంలో నా పాత్ర ఉంటుంది. ఎందుకు వెంటనే అది శాసన మండలి కదిలిపోయింది. వెంటనే అది 3,000 నుంచి 12,000 15,000కి వచ్చింది. ఎందుకు అంటున్నానంటే వీళ్ళ తరఫున ఎవరు మాట్లాడారు? నోరు లేని మూగజీవులు వీళ్ళు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ పత్రికల్లో చూడండి, ఎక్కడన్నా ప్రముఖంగా కనబడుతుందా వీళ్ళ బాధలు? No, sir. ఆవేదన అనిపిస్తుంది. టీవీ ఛానల్లో వీళ్ళ గురించి చర్చ జరుగుతుందా? ఉదయాన్నే ఇప్పుడు ప్రతి టీవీలో చర్చ. ఏం చర్చ ఉంటుంది? ఈ పార్టీడు ఆ పార్టీని తిట్టిండా, ఈ నాయకుడు ఆ నాయకుడు తిట్టిండా, ఎవడు ఎక్కువ తిట్టిండు, ఎవడు ఎక్కువ తిట్టుకున్నాడు, ఇదే రోగమా? అయ్యా ఈ కష్టజీవులు లక్షలాది మంది గిగ్ వర్కర్ల తరఫున ఓ చర్చ పెట్టండి దయచేసి. ఓ పతాక శీర్షిక వేయండి. మీ పనికిమాల రాజకీయాలు, రోత రాజకీయాలు ఎంతకాలం ప్రజలు భరించాలి? ఇవి ఇప్పుడు ఉన్నాయే కదా, ఓడి తిడతాడు, ఇంకోటి తిడతాడు, మళ్ళీ ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకుంటారు. ఈ పంచాయతీలు మాకు తెలియదా? ఈ రోత రాజకీయాల కన్నా కష్టజీవుల బాధలు పట్టించుకోండి అని మీడియా కూడా నా రిక్వెస్ట్. పేపర్లో పేజ్ 1లో రావాలి కదా వీళ్ళ బాధ. అంటే వీళ్ళ మరి కనీసం దేశవ్యాప్త సమ్మెకు పిలిపించిన సమయంలోనైనా కనీసం ఫ్రంట్ పేజీలో వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ బాధలేంటి, పోనీ అవి నిజం కాదన్న రాయండి. మీరు ఎంపతైజ్ కాలేకపోతే ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళ డిమాండ్లు, ఇవి న్యాయం కాదని మీకు అనిపిస్తే ఎట్లా న్యాయం కాదు రాయండి. సమాజమే నిర్ణయిస్తుంది మీ స్వభావాన్ని. సో ఎందుకు ఇంత ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా ఎందుకు ప్రజల సమస్యలు పక్కకు పెట్టి పనికిమాలిన రాజకీయ కక్షలు, గొడవలు, తిట్లు, వాడు వీడిని తిట్టుకుంటూ వీటికే పరిమితం అవుతారనేది నా క్వశ్చన్. ఎందుకంటే సమాజం నుంచి ఒత్తిడి వస్తేనే ప్రభుత్వ విధానాలు మారుతాయి, పబ్లిక్ పాలసీకి ఎందుకే ఆ ఉదాహరణ నేను చెప్పింది. బాత్రూమ్ క్లీనింగ్ చేసే వాళ్ళ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే సమాజంలో ఒత్తిడి రావాలి అన్ని వైపుల నుంచి. ఆ ఒత్తిడి వస్తేనే వస్తారు. నేను ఒకరోజు ఇందిరా పార్క్లో ఒక ఇష్యూపై ధర్నా చేస్తుంటే నన్ను అరెస్ట్ చేసి హోంగార్డులు జీబులో ఇట్లా తీసి పడేస్తారు కదా అరెస్ట్ చేసినప్పుడు. మళ్ళీ అరెస్ట్ చేస్తున్నా అంటే మనం పోం కదా, వెంటనే అడేస్తున్నా చెవులు చెప్తున్నారు, సార్ మీరు తెప్పించిన జీవో ఇంకా అమలవుతలేదు సార్ అని. ఏంటంటే వాళ్ళకు 200 రూపాయలు ఇచ్చేవారు. నేను లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ అండ్ హోమ్ అఫైర్స్లో ఉన్నప్పుడు డీజీపీని హోమ్ సెక్రటరీ ఉండగా అడిగాను, సార్ మీరు మీ ఇళ్ళల్లో పోలీసు ఇళ్ళల్లో కూడా పనిచేస్తుంటారు హోంగార్డులు, మీకు కూడా తెలుసు అలా బాధలు, రోజుకు 200 రూపాయలంటే ఇంత సార్ అన్యాయం కాదా అన్నాక మీకు ఇంత సీనియర్ ఐపీఎస్ అధికారులు కదా, మీకు ఏమనిపించడం లేదా సార్? నాకు సిగ్గనిపిస్తోంది అన్న. ఆ తర్వాత వాళ్ళ జీవో ఇచ్చి వాళ్ళ వేతనం పెంచారు. తర్వాత వాళ్ళ ఆ జీవో అమలు కావడానికి మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తూ నా చెవిలో చెప్తే అనిపించింది, సార్ ప్లీజ్ సార్ కొంచెం మళ్ళీ సార్ అడగండి సార్ అని చెప్పి నన్ను జీబులో ఎత్తేస్తూ ఆ హోంగార్డు చెవిలో చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వీళ్ళందరూ ఎవరండి? మున్సిపల్ స్వీపర్స్. రాత్రిపూట చీపురు పట్టుకొని నైట్ ఊడుస్తుంటే ఆ దుమ్ము మన ఇంట్లో మన పనావిడ ఓడుస్తుంటేనే మనం దూరంగా ఎక్కడో జరిగిపోతామే, ఆ దుమ్ము నోట్ల బుక్కలకెళ్ళి లంగ్స్కి వస్తుందని. కానీ వాళ్ళు రోజు ఆ దుమ్ము పీలుస్తారే. వారి పట్ల కరుణ, దయ, వాళ్ళ కష్టాలు ఎండడాన్న పేజ్ 1 వార్తలు అయ్యాయా? ఆ రోడ్డు మీద స్వీపర్స్ కష్టాలు ఎందుకు ఒక్కరోజు వార్తరాయారు? ఒక్కరోజు వాడు తిట్టుకున్నాడు, ఆ నాయకుడు ఈ నాయకుడు తిట్టుకున్నాడని పేపర్లంతా పేజ్ 1లో నింపుతారు కదా. ఒక్కరోజు రాయండి ఆ స్వీపర్ల కష్టాలు, ఆ చీపురు పట్టుకున్న ఆడబిడ్డ కష్టాలు రాయండి అయ్యా. ఆ మ్యాన్ హోల్లో కంపు వాసనలో దిగుతున్న వారి కష్టాలు రాయండి. ఎప్పుడు రాస్తారు? అది సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఊపిరాడక చచ్చిపోయినప్పుడే వార్తనా? మ్యాన్ హోల్లో పడి చనిపోయినప్పుడే శానిటేషన్ వర్కర్ వార్త అవుతాడే. గిగ్ వర్కర్ యాక్సిడెంట్ అయి చచ్చిపోతూనే వార్త అవుతా అంటే చావకముందు వార్త రాయండి అయ్యా, చావకుండా ఆగిపోతారు. గిగ్ వర్కర్లు చచ్చిపోతే వార్త రాయకండి, చావకముందు వార్త రాయండి, చావు నాపచ్చు అని. ఇది కదా నేను రిక్వెస్ట్ చేసేది. అందువల్ల కనీసం సమాజం ఆలోచించాలి, చర్చించాలి కదా వీళ్ళ సమస్యని. ఇక బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక దాడులు కొనసాగుతూ ఉన్నాయి సార్. అక్కడ భారత వ్యతిరేక అల్లర్లు కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి. దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని అతి కిరాతకంగా కొట్టేసి చంపి ఆ తర్వాత చెట్టుకు కట్టేసి కాల్చిన ఘటన మరొక ముందే మరో హిందూ యువకుడు అమృత్ మండల్ ని కూడా అల్లరిమూకలు చంపేసిన పరిస్థితి సార్. భారత్లో ఒక డిమాండ్ వినిపిస్తుంది సార్, అక్కడ హిందువుల్ని రక్షించాలి అని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వాన్ని. కానీ మోదీ ఏం చేస్తూ ఉన్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. మోదీ ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయాలి సార్? అంటే భారత ప్రభుత్వం నిన్న తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది, కంసాన్ని అయితే వ్యక్తం చేస్తాం. చేయడం లేదు, ఏమీ చేయలేదు, మౌనంగా ఉన్నారని మనం ఆరోపించలేదు. కానీ ఖచ్చితంగా హిందువులే కాదు,
క్రైస్తవులు, బౌద్ధులు, ఇలా మైనారిటీలందరిపైన దాడులు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పుడు హిందువుల జనాభా ఎంత, మైనారిటీల జనాభా ఎంత, ఇప్పుడు ఎంత. ఇక పాకిస్తాన్లోనైతే ఆఖరికి అహ్మదీయులు, వాళ్ళు ముస్లింలే కాదని వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. అహ్మదియాస్ మన దగ్గర ఉంటారు హైదరాబాద్లో కూడా, వాళ్ళు కూడా యాక్చువల్గా ముస్లింలే, కానీ ముస్లింలు కారని చెప్పి వాళ్ళపైన కూడా దాడులు జరుగుతాయి, మిమ్మల్ని మేము గుర్తించే ముస్లింలు కానీ. సో ఇది కేవలం ఏదో షేక్ హసీనా ఇండియాలో ఉండడం వల్లనే దాడులు జరుగుతున్నాయి అనుకుంటే పొరపాటు. ఈ దాడులు జరగటానికి కారణం ఇస్లామిస్ట్ మిలిటెన్సీ ఆ దేశాల్లో పెరగడమే. ఇస్లామిక్ మతోన్మాదం ఆ దేశంలో పెరిగిన తర్వాత దే కెనాట్ టాలరేట్ అదర్ ఫేత్. సో ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిజం, మతపరమైన ఉన్మాదము, మతపరమైన తీవ్రవాదం పెరిగితే ఇతర మత విశ్వాసాలు నమ్మే వారి పట్ల కనీసమైన గౌరవము, సహనము ఉండదు. సో దాని ఫలితం అంటే బంగ్లాదేశ్ సమాజంలో ఇస్లామిస్ట్ శక్తులు పైచేయి సాధించిన ఫలితంగా ఇవాళ హిందువులపైన, ఇతర మైనార్టీ మతాలపైన దాడులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. ఇప్పుడు ఎక్కడో మియన్మార్లో రోహింగ్యాలపైన దాడులు జరిగితే మనం ప్రశ్నిస్తలేమా? సో ఇజ్రాయెల్లో, గాజాలో మారణ హోమం జరుగుతుంటే మనం ప్రశ్నించడం లేదా? సో అందువల్ల ఖచ్చితంగా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో హిందువులపైన, ఇతర మతాలపైన జరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల, ఉన్మాద శక్తుల దాడుల్ని ఖచ్చితంగా మనం ఖండించాలి, దాన్ని ప్రశ్నించాలి. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందా అంటే ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆవేదన ఏంటంటే రోజు హిందువులకు మేమే పరిరక్షకులము, హిందూ ఓటు బ్యాంకు, హిందుత్వం మా పాలిటిక్స్, బరాబరి మేము హిందూ ఓట్ బ్యాంక్ పైనే ఉంటాం, ప్రతిపక్షాలు మైనారిటీల సంతుష్టీకరణ రాజకీయాలు జరుపుతున్నాయి అని చెప్పే పార్టీ అధికారంలో ఉంది. మరి హిందువుల ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తామన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ లాంటి వివాదాస్పద చట్టాలకు కూడా తెచ్చిన పార్టీ అధికారం ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు ఎందుకు ఇలా ఉచ్చుకొత్త గురి కావాలి? నిజంగా ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏం చెయ్యవచ్చు? యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి భారత ప్రధానమంత్రి, భారతదేశ విదేశాంగ మంత్రి ఎక్స్క్లూజివ్గా దీనిపైన ఎందుకు మాట్లాడరు? యుఎన్లో యొక్క ప్రత్యేకమైన రెజల్యూషన్ ఎందుకు పాస్ చేయరు? యుఎన్లో ప్రత్యేకమైన చర్చకు భారతదేశం ఎందుకు కోరదు? మీకు రోహింగ్యాలపైన చర్చించాం, గాజాపైన చర్చించాం, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువుల ఉచ్చుకొత్తపైన ఐక్యరాజ్యసమితిలో ఎందుకు చర్చించకూడదు? ఎందుకు భారత ప్రభుత్వం ఒత్తిడి చేయదు? చేసినట్టు మీరు ఎక్కడ పేపర్లో చూసారా? లేదు. అనేక ముస్లిం దేశాలతో మనకు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ నరేంద్ర మోడీకి 8 ఇస్లామిక్ కంట్రీస్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, లేటెస్ట్గా ఒమన్, అనేక దేశాలు హయ్యెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఇచ్చి గౌరవించాయి. ప్రైమ్ మినిస్టర్ మోడీని గౌరవిస్తే సరిపోతుందా? తోటి హిందువులు గౌరవించాలి కదా. మరి 8 మీరు గూగుల్ కొట్టండి వస్తుంది. 8 ముస్లిం నేషన్స్ ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చారు. మరి అంత బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. మీరు ఆ తోటి ముస్లిం దేశాలను సహకారం తీసుకొని బంగ్లాదేశ్ పైన, పాకిస్తాన్ పైన ఎందుకు ఒత్తిడి తేరు? మనం ఇప్పుడు వీళ్ళంతా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ, ఓఎస్సీలో మెంబర్ కంట్రీస్ కదా. మరి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక రాయబారిని మీరు ఈ దేశాలకు పంపించండి. లెట్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గోదేర్, యునీక్ ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ పంపించండి. ఇప్పుడు మీరు ఈ కంట్రీస్ అన్నిటికీ తిరిగి మొత్తం ఆ దేశాధినేతలందరినీ మొబిలైజ్ చేయండి బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులకు వ్యతిరేకంగా. అలాంటిది ఏమన్నా చూసారా మీరు ఎక్కడన్నా? మీరు మేము తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నామంటే మీ తీవ్రమైన ఆందోళన అనే స్టేట్మెంట్తో చెట్టు కట్టేసి కాల్చబడినటువంటి దీపాదాస్ బతికిరాడు. మీరు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తారు, బంగ్లాదేశ్ హైకమిషనర్ని పిలిచి మీ ఆవేదన, ఆందోళన రిజిస్టర్ చేస్తే అమృత్ మండాల్ బతికిరాడు. అందువల్ల వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన. మీరు శాంక్షన్స్ కు డిమాండ్ చేయండి బంగ్లాదేశ్ పైన, ఆర్థిక ఆంక్షలు పెట్టండి. ఇలా డొనాల్డ్ ట్రంప్ దేశంలో ప్రతి ఒక్కరిపైన ఏమీ జరగకపోయినా జరుగుతుందని ఆంక్షలు పెడుతున్నాడు కదా. మనం ఎందుకు పెట్టకూడదు? బంగ్లాదేశ్ పైన ఆంక్షలు పెట్టండి, అవసరమైతే ఆంక్షల గురించి పెడతామని హెచ్చరించండి. పెట్టకపోయినా ఇతర మిత్ర దేశాలు, ఇవాళ అడ్వాన్స్ కంట్రీస్ అన్ని, ప్రెసిడెంట్ ట్రంప్, ప్రెసిడెంట్ పుటిన్ అందరూ మన మోడీకి ఫ్రెండ్స్ కదా. ఉక్రెయిన్ వార్ ఆపగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిని చెప్తుంటారు కదా.
ఉక్రెయిన్ వారే ఆపగలిగే సామర్థ్యం నాయకుడికి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపలేడా? ఎందుకు మీరు మీరు యూరోపియన్ లీడర్స్తో మాట్లాడండి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయండి. అయ్యా రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ వచ్చాడు, చెప్పండి మీకు రష్యా ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు అమెరికా రష్యా యూరోప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బంగ్లాదేశ్ దాడులు ఆగాయా నాకు చెప్పండి. మీకు ఇస్లామిక్ కంట్రీ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ ఈ దేశాలు ఒత్తిడి తెస్తే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగవా? బాధ్యత కదా మనకు. భారతదేశం మీకు ఒక హిందువులపైననే కాదు మిగతా ప్రజలపైన దాడులు జరిగినా కూడా మనం మాట్లాడుతున్నాం కదా. మరి ఎందుకు హిందువుల పరిరక్షణకే కట్టుబడి ఉన్నాం, హిందూ ఓటు బ్యాంకు మా బరాబర్ ఉంటుందని చెప్పేవారు ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులు ఎందుకు చేయకూడదు అని అంటున్నాను. ఐక్యరాజ్య సమితిలో మీరు ప్రత్యేకంగా ఒక రెజల్యూషన్ పాస్ చేయించండి. యునైటెడ్ నేషన్స్ ఒక ప్రత్యేక సమావేశం పెట్టమనండి. పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మైనారిటీలపైన జరుగుతున్న దాడుల్ని, ఇతర కంట్రీస్ బుద్ధిస్ట్ నేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు బౌద్ధులపై కూడా దాడులు జరుగుతున్నాయి, మీ ఇతర క్రిస్టియన్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి. మీరు నిన్న కాక మొన్న నైజీరియాలో క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్నాయని చెప్పి ట్రంప్ ఏకంగా ఎయిర్ ఫోర్స్ పంపించి దాడులు చేశాడు. నైజీరియాలో ఒక ప్రాంత నార్త్ వెస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది, అక్కడ ఒక ఐసిస్ వారు క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్న ట్రంప్ మీకు యుద్ధాలు ఏకంగా యుద్ధ విమానాలు పంపి దాడులు చేశాడే. మనం అది కూడా చేయమని అంటలేం కదా. అయ్యా మీరు ట్రంప్కి చెప్పండి, అయ్యా హిందువులే కాదు క్రిస్టియన్స్ కూడా అటాక్ అవుతున్నారు. పోప్కి చెప్పండి, అయ్యా క్రిస్టియన్స్ కూడా అటాక్ అవుతున్నారు. బ్రింగ్ ఎ సాలిడారిటీ ఆఫ్ అదర్. మీకు బుద్ధిస్ట్ రిలీజియస్ నేషన్స్ ఉన్నాయి, జపాన్, థాయిలాండ్, కంబోడియా, చైనా, మీరు మియన్మార్, ఇవన్నీ బుద్ధిస్ట్ నేషన్స్ కదా. శ్రీలంక బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంట్రీస్ కదా ఇవన్నీ, నేపాల్, వాళ్ళని మొబిలైజ్ చేయండి. అయ్యా బౌద్ధులపై కూడా దాడులు జరుగుతున్నాయి, ఒక హిందువులపైన జరగడం లేదు. అసలు మానవీయత, బుద్ధులు హిందువా బౌద్ధుడా జైనుడా కాదు కదా, ఈవెన్ ముస్లిమా, ఎవరిపైన దాడి జరగదు కదా. మనం ఎందుకు మీరు మాట్లాడరు? నా పాయింట్ అది, ఎందుకు ఒత్తిడి తేరు? ఇప్పుడు నేను చెప్పిన ఏవి అసాధ్యమా? ముస్లిం కంట్రీస్తో ఒత్తిడి తేవడం అసాధ్యం కాదు, ఇతర నేషన్స్తో తేవడం అసాధ్యం కాదు. ప్రెసిడెంట్ పుటిన్తో ప్రెసిడెంట్ ట్రంప్తో గాదాపై మాట్లాడుతున్నారే, ఉక్రెయిన్ పై మాట్లాడుతున్నారే, బంగ్లాదేశ్లో హిందువుల గురించి ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మోడీ రైజ్ చేయడు పుటిన్తో? మీరు ఎక్కడ చర్చల్లో ప్రముఖంగా వచ్చింది మీరు చూడండి. ప్రముఖంగా ఏదో ఉంటే ఆ జాయింట్ స్టేట్మెంట్లో ఉంటే ఉన్నదో లేదో కూడా తెలియదు. ఎక్కడన్నా మీరు పేజ్ 1లో వార్త చూసారా? బంగ్లాదేశ్లో హిందువులపై దాడులపై ఒత్తిడి చేయండి, ప్రెసిడెంట్ పుటిన్కు మోడీ విజ్ఞప్తి, ప్రెసిడెంట్ ట్రంప్కు మోడీ విజ్ఞప్తి అని ఉందా ఎక్కడన్నా పేపర్లో మీరు చూసారా? మరి ఎందుకు ఉండవండి? మీరు గాజాలో దిస్ ఈజ్ నాట్ ఇరా ఆఫ్ వార్ అని ఉక్రెయిన్ అని పుటిన్కు ముఖమే చెప్పినాం కదా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు. దిస్ ఈజ్ నాట్ ఎరా ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ మైనారిటీ హిందూస్ అని ఎందుకు చెప్పకూడదు అంటున్నా. చెప్పాలి కదా. ఎందుకు మీరు మనం మాట్లాడదు? ప్రపంచాన్ని మనం ఎందుకు సమీకరించకూడదు? ప్రపంచాన్ని ఎందుకు మొబిలైజ్ చేయకూడదు? బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో హిందువుల ఊచకోతకు వ్యతిరేకంగా దీన్ని భారత పార్లమెంట్లో మీరు దీన్ని సీరియస్గా చర్చించి ఏం చేయాలి? గ్లోబల్ డిప్లొమసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మహమ్మద్ యూనస్ రప్పించండి. మీరు అసీం మునీను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో వేయండి. నెతన్యాహును ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది కదా గాజాలో ఊచకోతకు వస్తున్నారని. ఇజ్రాయిల్లో సామాన్యుల పేరు ఊచకోతకు వస్తున్నందుకు హమస్ చీఫ్ను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది కదా. ఎందుకు బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతకు కారణమవుతున్న మహమ్మద్ యూనస్ పైన ఎందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇవ్వమని ఇండియా ఎందుకు అడగదు? మన దేశం ఎందుకు అడగదు? ఇప్పుడు నెతన్యాహు పైన మీకు యూరోపియన్ కంట్రీస్, ఇరాన్, వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు పోయి మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించారు నెతన్యాహు పైన. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గాజాలో మారణహోమం జరుపుతున్నారని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అందుకే కదా మీకు మమ్దాని ఇలాంటి వాళ్ళు న్యూయార్క్ వస్తే నెతన్యాహును అరెస్ట్ చేస్తామని చెప్పింది. ఉక్రెయిన్లో పుటిన్ యుద్ధ నేరాలు చేస్తున్నాడని చెప్పి యూరోపియన్ కంట్రీస్ పుటిన్ పై కూడా అరెస్ట్ మీకు చర్యలు తీసుకుంటున్నారు. అందుకే పుటిన్ అన్ని దేశాలకు పోలేకపోతున్నాడు కదా. మీరు హమస్ చీఫ్ పైన మీకు అమెరికా ఒత్తిడి మేరకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు కదా ఇజ్రాయెల్ పై దాడి జరిపినందుకు. మనం ఎందుకు చేయకూడదు? అసీం మునీర్ పైన, సబాజ్ షరీఫ్ పైన, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ యూనస్ పైన మనం ఎందుకు ఈ చర్యలేమి అసాధ్యమా? ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఎందుకు చేస్తలేరు అనేది నా ప్రశ్న. ఇవేవి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని చర్యలు చెప్పాను, ఇవి చేయడం అసాధ్యము కాదు. చేస్తుందా లేదా మీరే ఆలోచించండి. ఎక్కడైతే పత్రికల్లో మీడియాలో మనం చూడలే చేస్తున్నట్లు, ఒక్కరోజు కూడా చూడలే. చూసారా మహమ్మద్ యూనస్ పైన ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మీరు మీ దేశంలో హిందువులు ఊచకోతను అనుమతిస్తున్నారు అని చెప్పి ఎందుకు మనం చేయకూడదు?
ఇవాళ యూనస్ లేకుండా జరుగుతుందా? మహమ్మద్ యూనస్ ఉపేక్షిస్తేనే కదా ఈ దాడులు జరుగుతున్నాయి. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ ఫోర్స్ సరెండర్ అయింది కదా. అసీం మునీర్ సవాజ్ షరీఫ్ సరెండర్ అయితేనే కదా పాకిస్తాన్లో జరుగుతున్నది. ఎందుకు అవామీ లీగ్ షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జరగలేదు కదా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఎందుకు మన భారత ప్రభుత్వం ఇంకా మేము తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాం, ఇది అన్యాయము, మేము డిప్లొమా హైకమిషనర్ని పిలిచి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం. ఎవరికి కావాలి మీ ప్రొటెస్ట్లు? సంగతి తెలిసిన వాళ్ళది. మీ ప్రొటెస్ట్ ఇట్లా మేము తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఆడ హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తులను తగలబెడుతున్నారు. ఎందుకు ఊరుకోవాలని అడుగుతున్నాను నేను. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి సార్. కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు వెళతారనే ప్రచారమే జరుగుతోంది. కేటీఆర్ అంటూ ఉన్నారు సార్, ఒకవేళ కేసీఆర్ సభకు వస్తే రేవంత్ నీ గుండె ఆగి చస్తావు అని చెప్పి. బయట ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చి ఏం చేసిండు పాపం సారు, ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్రుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు, నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయనతో గుండాకి డామ్మంటాడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు, కానీ ఈ తెలివితేటలు కాంగ్రెస్ వాళ్ళు వాస్తవంగా రేవంత్ అంత భయపడుతూ ఉన్నాడా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుందా? ఆయనే రమ్మంటున్నాడు, ఆయన గుండె పట్టుకొని అయ్యో తొందరరా అని అంటాడు కదా. ఇప్పుడు ఆయన పాటుకైనా పొలం పని చేసుకుంటున్నాడు కేటీఆర్ అంటున్నాడు. ఆయన పాటుకైనా పొలం పని చేసుకుంటే బయటకు రమ్మని ఎవరు ఎందుకు అడుగుతారు? అసెంబ్లీ రమ్మని ఎవరు అడుగుతారు? ఇప్పుడు పొలం పని చేస్తున్నాడు రఘువీరారెడ్డి, ఆయన పాటుకైనా పొలం పని చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు కానీ నాయకులు కానీ రఘువీరారెడ్డి అసెంబ్లీకి రా అంటారా? ఆయన పొలం పని చేసుకుంటా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు కదా. ఆయన ఎవరు అడుగుతలేరు కదా. పొలం పని చేసుకుంటే ఎవరు అడుగుతారు? ఎందుకు అడుగుతారు? ఇప్పుడు పొలం పని చేసుకుంటే ఎవరు అడగరు. నీవు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కనుక అసెంబ్లీ రమ్మంటున్నారు, తప్పేముంది అందులో? ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కదా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కేటీఆర్ హరీష్ రావుకి ఇచ్చేయండి, ఎవ్వరు అడగరు. రాజకీయాల నుంచి విరమించుకుంటే ఎవరు అడుగుతారు? రిటైర్ అయితే ఎవరైనా ఎందుకు ప్రశ్నిస్తారు? నీవు ఒక పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉన్నావు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నావు కనుక అసెంబ్లీకి రమ్మంటే తప్పేంటి? ఇప్పుడు స్టూడెంట్ టీచర్ అసెంబ్లీకి రమ్మంటాడు, అసలు నేను వస్తే నీకు ఉండాలి వస్తావు మన స్టూడెంట్ అంటే ఎట్లా? సో స్టూడెంట్ అసెంబ్లీకి రావడం అనేది ఎవరు అడుగుతారు? రేవంత్ రెడ్డి పక్కకు పెట్టండి, రేవంత్ రెడ్డి కొరకు పోకండి. మిమ్మల్ని ఎన్నుకున్న గజ్వేల్ ప్రజల కొరకైనా పోవాలి కదా. మీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన తెలంగాణ ప్రజల కొరకైతే పోవాలి కదా. అసెంబ్లీకి వస్తే ఈ గుండాగుడు ఎందుకు? అసెంబ్లీకి రావటం పైన ఎందుకు ఇంత చర్చ? ఎవడో ఎందుకు అడగాలి అసెంబ్లీకి రమ్మని? నాకు అర్థం కాని పని. ఇప్పుడు కేటీఆర్ అసెంబ్లీకి పోతలేడా? హరీష్ రావు అసెంబ్లీకి పోతలేడా? రేవంత్ రెడ్డి అడుగుతూ పోతున్నాడు, కేసీఆర్ ఎందుకు పోడు అనేది క్వశ్చన్. సమస్య అది కదా. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు పోడు అంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు గుర్తించా, ఆయనకంత సీన్ లేదు, ఆయనకి ఇంత అంత ఉన్నాడు, ఎంతో ఉన్నాడు, ఆయన ఉండేది ఆయన ఉన్నాడు. కానీ ఆయన రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదా? మర్చిపోతున్నావా? ప్రజలు ఓట్లేదు గెలిపించారు. నువ్వు ఇంతుంటేది ఇంతుంటేది అంతుంటేది, దానికి సంబంధం ఏంటి? ఇందులో ఆయన ఎంత ఉన్నాడు అందులో అంత అసెంబ్లీకి రాకపోవడం, అంతుంటే ఈజీ కదా అసెంబ్లీకి రావడం. నిజంగా హోదాలతో సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు పోలేదా 10 ఏళ్ళు? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి పోలేదా? రాజశేఖర్ పక్క పెట్ట జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసెంబ్లీకి పోలేదా? రోజు అవమానిస్తుంటే కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో, 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్లో, యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఎన్డీఏ వరకు కన్వీనర్గా ఉండి జాతీయ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర పోషించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముందు తన సమానుడైన రాజశేఖర రెడ్డి కొడుకు ముందు నిలబడి అధ్యక్ష అని మాట్లాడలేదా? ఏం చంద్రబాబు నాయుడు గౌరవం తగ్గింది? ఆయన మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రి చేసిండ్రు. నేను ఇది గౌరవ సభ కాదు అని శపథం చేస్తే ప్రజలు గౌరవ సభకు ముఖ్యమంత్రిగా పంపించారు కదా. కేసీఆర్ కూడా ఎందుకు రాకూడదు అంటున్నా. ఇక అభ్యంతరాలు ఇటు రెండు వైపులా భాష అభ్యంతరాలు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పేగులు మెడకేసుకుంటా మీకు ఏం భాష అది?
గోటి, అసలు ఆ భాష మనకు లాగులలో తొండలు పంపించుకుంటా ఇటు అటు తోలు తీస్తా, ఎడమ కాలుతో చెప్పుతో కొడుతా, మా రేవంత్ రెడ్డి హరీష్ రావును పట్టుకొని నువ్వు పొడుగున్న తాడి చెట్టు లాగా ఉన్నావు, రేవంత్ పట్టుకొని కేటీఆర్ నువ్వు గింతంత ఉన్నావు. ఏంది ఇది? రాజకీయాల్లో ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమా? నేను ఇద్దరిని అంటున్నా. రేవంత్ రెడ్డి అన్నది కూడా తప్పే కదా, తాడి చెట్టు లాగా ఉన్నావు అని హరీష్ రావుకు ఉండే హైట్ హరీష్ రావుకు ఉన్నది, రేవంత్ రెడ్డికి ఉండే హైట్ రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ బాడీ షేమింగ్ ఏంటి రాజకీయాల్లో? మీరు ఏదైనా ప్రజల సమస్యలపైన మాట్లాడుకోండి. ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉండి తాడి చెట్లాగా ఉన్నావు అని ఒక సభ్యుని అంటే అనడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పట్టుకొని గింటెంత ఉన్నావు అని అనడం తప్పు. రెండు తప్పే కదా. తోలు తీస్తాను ముఖ్యమంత్రి తోలు తీస్తాడా? కేసీఆర్ వచ్చి తోలు తీస్తానుతో నేను నిన్ను అసలు బతుకుండగా నేను అసలు ముఖ్యమంత్రి అయ్యాను, పేగులు తీసి మెడకేసుకో, అది అంతేందయ్యా? ఈ తోలు తీసే పని, పేగులు తీసి మెడకేసుకునే పని, లాగుల తొండలు పంపించే పని మీకెందుకయ్యా? మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకని చెప్పండి. మీరు ప్రజా సమస్య చేయండి. అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అలా మాట్లాడుకుంటుంటే టీవీలు పేపర్లు వస్తాయి, టీవీలు వస్తున్నాయి. వాళ్ళు సీరియస్గా పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడుకుంటే మన పేపర్లో పేజ్ వల్ల వార్త, ఇంత వార్త కూడా రాదు. లాగుల్లో తొండలు పంపిస్తాం అంటే ఇక పేజ్ 1 వార్త. అవసరమైతే ఏదో ఒక ఇమేజ్ లాగు తొండలు పంపినట్టు కావాలంటే వేసుకొని ఆ రకంగా మీడియా తయారైంది. ఇక జనం కూడా లాగుల తొండలు పంపిస్తారని తమ్ముడేలు చూస్తే ఇక లక్షలలో చూసుడు లేదు. ఇలా సీరియస్ సమస్య పైన ఎవరైనా మాట్లాడుతూ చూస్తాడా? వీళ్ళ తలా పాపం తలా పెడతాడు. ఏం చెప్తాం మనం? ఇక న్యూస్ పేపర్స్ చదివే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కదా సార్, చాలా తక్కువ మందే న్యూస్ పేపర్స్ ఫాలో అవుతూ ఉంటారు. యూపీ గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది సార్. యూపీ గవర్నమెంట్ స్కూల్స్లో కంపల్సరీగా న్యూస్ పేపర్స్ వెళ్ళాలి, స్టూడెంట్స్ చదవాలి అని చెప్పి. సార్, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేస్తే బాగుంటుంది అంటారు. ఒక జర్నలిస్ట్ ప్రొఫెసర్గా మీ అభిప్రాయం ఏంటి సార్? మేము కూడా చిన్నప్పుడు నేను సింగరేణి కాలేజ్ హై స్కూల్ మందమరంలో 10th దాకా చదివాను. ప్రతిరోజు మాకు కూడా న్యూస్ ఉండే. సో ఆ రోజుల్లో మాకు పేపర్లు కూడా వచ్చేది కాదు ఇంటికి. నేను 8కు బెల్లంపల్లిలో ఉండేవాళ్ళం మేము. స్కూల్ బస్లో మందమరి అని పక్క ఊరు, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది. సో మేము 7:05కు వార్తలు వచ్చేవి. ఆ వార్తలు విని, టీవీ లేదు ఆ రోజుల్లో, పేపర్లు కూడా లేవు, ఇంటికి రావు. ఆ వార్తలు రాసుకొని వెళ్ళి న్యూస్లో ఎక్కువసార్లు వారంలో 2 రోజులు 3 రోజులు నేనే చదివాను న్యూస్. డెఫినెట్గా నాకు అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఇప్పటికీ కూడా నేను ఈ స్థాయిలో జర్నలిస్ట్ ఉండడానికి కారణమైంది. సో డెఫినెట్గా న్యూస్ చదవాలి, న్యూస్ పేపర్ చదవడం మంచిది. కానీ న్యూస్ పేపర్లు ఇప్పుడు చదివితే ఏమొస్తాయి? ఇప్పుడు తెలంగాణలో ఇవాళ పేపర్ చదివారు అనుకుందాం, ఏం చదవాలి? లాగుల్లో తొండలు పంపిస్తా, మంత్రి పలా నాయకుడు హెచ్చరిక, పేగులు బెడకేసుకుంటా ముఖ్యమంత్రి హెచ్చరిక, తోడు తీస్తా కేసీఆర్ హెచ్చరిక. ఇవి చదివితే పిల్లలు ఏం భాష నేర్చుకుంటారు చెప్పండి? ఇవే కదా. మీకు ఆంధ్రప్రదేశ్ పేపర్లు చంద్రబాబు జగన్ హెచ్చరిక, జగన్ అని టీడీపీ హెచ్చరిక. ఇవి చదివితే పిల్లలు ఇక చెడిపోరా చెప్పండి? నాకు అర్థం కాదు. పత్రికల్లో ఏముంటున్నాయి అనేది కూడా పాయింట్ కదా. రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది అనేది, గిగ్ వర్కర్ల సమస్యలు ఏంటి అనే వార్త వచ్చింది అనుకోండి, ఆ ప్రజల్లో కనీసం ఆ బిడ్డల్లో ఆలోచన పెరుగుతుంది కదా. అలాంటి వార్తలు వస్తున్నాయా? ఇప్పుడు రేపు మీరు అడిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక పేపర్లు చదవండి, ఎక్సెప్ట్ నమస్తే తెలంగాణ పేపర్లు చదవండి, ఆంధ్రజ్యోతికి ప్రియారిటీ ఇవ్వండి, ఈనాడు చదవండి, సాక్షి సాధ్యమైతే అవాయిడ్ చేయండి. అక్కడ జగన్కు కేసీఆర్కు ఫ్రెండ్షిప్ ఉంది. నమస్తే తెలంగాణ మాత్రం పొరపాటున కూడా స్కూల్లో చదవద్దు అని ఆర్డర్స్ ఇస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇంకో రకంగా ఆర్డర్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమన్నా ఆర్డర్ ఇస్తారు? ఈనాడు జ్యోతి చదవండి, సాక్షి అవాయిడ్ చేయండి అని ఇస్తారా? ఇలా సాక్షి కూడా చదవని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తుందా? జగన్ అధికారంలో ఉంటే ఆ 2 పత్రికలు తప్ప మీరు ఏమన్నా చదవండి అంటే ఏమన్నా మిగిలిన సాక్షి కూడా చదవండి. మీరు కనుక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేపర్లు చదవండి అంటే సాక్షి చదవండి రోజు అని కనుక ఆర్డర్ వచ్చేది. అంగీకరించుదామా? ఐడియల్ సిచ్యువేషన్ లేదు. మార్క్ ట్వెయిన్ అనే క్రిటిక్ అంటాడు, ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్, ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అంటాడు. పేపర్లు చదవకపోతే సమాచారం తెలియదు, పేపర్లు చదివితే ఉన్న మైండ్ చెడిపోతుంది, వక్రీకరించబడుతుంది. ఇది కదా పరిస్థితి. అందుకే మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా స్టడీస్ ఏం చెప్తున్నాయి? పేపర్లు చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు, వార్తలు చూసేవాళ్ళు, టీవీలో వార్తలు చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు, వెబ్సైట్లో వార్తలు
చదివేవారు కూడా తగ్గిపోతున్నారు. అందుకే ఇవాళ బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ న్యూస్ ఏంటంటే యూట్యూబ్ ఎమర్జ్ అయింది. యూట్యూబ్లో అంతా కరెక్ట్ వస్తున్నాయని అనడం లేదు, కనీసం ఇక్కడ ఏంటంటే వాడికి కావాల్సింది వాడు చూసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు నేను ఈనాడులో నేను ఏం చదవాలో ఈనాడులో ఉండదు కదా, ఈనాడులో ఉన్నా నేను చదవాలి, సాక్షులు ఉన్నా నేను చదవాలి, ఆంధ్రప్రదేశ్ ఉన్నా నేను చదవాలి, నాకు లేదు అధికారం. ఈ యూట్యూబ్లో ఏవైతే నాకు అవసరం ఉన్నది నేను చూసుకుంటాను, నాకు నచ్చని చూసుకోను. ఆ ఫెసిలిటీ ఉన్నది కనుక వాళ్ళు జనం ఇవాళ న్యూస్ కొరకు కూడా ఇలా మోర్ దెన్ 50% యూట్యూబ్ పైన ఆధారపడుతున్నారని లేటెస్ట్ స్టడీ చెప్తున్నాయి. అందుకే మీకు ఆస్కార్ లాంటి అవార్డులు కూడా టీవీలో వదిలేసి యూట్యూబ్లోకి వచ్చేస్తున్నాయి. సో లెట్ అస్ అండర్స్టాండ్, పత్రికలు చదవడం మంచి ఆలోచన, మీడియా లిటరసీ అంటారు దాన్ని. మీడియా సాక్షరత ఉద్యమాలు కూడా నడుస్తాయి. అంటే మీడియాను ఒక న్యూస్ పేపర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చాలా రీసెర్చ్ జరిగింది, పిహెచ్డీలు జరిగాయి దానిపైన. అంటే న్యూస్ పేపర్ కూడా ఎడ్యుకేషన్కి ఎలా ఉపయోగపడతాయి. కొన్ని పత్రికలు ప్రత్యేకంగా ఇప్పుడు ది హిందూ ఫర్ స్టూడెంట్స్, ఇలా టైమ్స్ ఆఫ్ ఇండియా ఫర్ స్టూడెంట్స్, ఇలా స్టూడెంట్స్ కొరకు ప్రత్యేకంగా న్యూస్ పేపర్లు కూడా వస్తాయి. డెఫినెట్గా పేపర్లు చదవడం, టీవీలు చూడడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ యంగ్ చిల్డ్రన్ మైండ్స్ కూడా చెడగొట్టే ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పుడున్న మీడియాని చూస్తే. సెటిల్మెంట్లు చేస్తే బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాము అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రౌడీయిజం చేయొద్దు, ఒకవేళ అలా చేస్తే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తాము అంటూ ఉన్నారు. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం నేను ఒక మాట చెప్పాను, ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం, కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనే వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే, భూ కబ్జాలు వీళ్ళే, ఊర్లో పెత్తనం వీళ్ళు ఇష్ట ప్రకారం చేసాం, అన్ని కంట్రోల్ చేశాం. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్, రౌడీయిజం చేస్తే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని చెప్పి. ఎవరు సార్ రౌడీ అంటే ఎవరు? చాలా సంతోషం. ఖచ్చితంగా రౌడీజం చేసిన వాడిని రాష్ట్ర బహిష్కరించడం ఎందుకు? ఆ రాష్ట్రంలో పోయి రౌడీజం చేస్తాడు, జైల్లో పెట్టండి. రాష్ట్ర బహిష్కారం చేస్తే ఏం చేస్తాడు వాడు? తెలంగాణకు వచ్చి రౌడీజం చేస్తాడు, లేదా పక్కన తమిళనాడుకో కర్ణాటకకో పోయి రౌడీజం చేస్తాడు. అందువల్ల రౌడీజం చేసేవాడిని రాష్ట్రం బహిష్కరించకండి, వాడు మా వేరే రాష్ట్రంలో వచ్చి మళ్ళీ రౌడీజం చేస్తాడు. అందువల్ల జైల్లో పెట్టండి, బయటికే రావద్దు. వాడు రౌడీజం చేసిన వాడు బయటకు ఎందుకు రావాలండి? వాడు రాష్ట్ర బహిష్కరణ అయితే వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఏమున్నది, అంతరాష్ట్ర రౌడీ అవుతాడు, అప్పుడు ఇంటర్స్టేట్ రౌడీ అవుతాడు. అందువల్ల వాళ్ళు లోపలేయండి, జైల్లో పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను, ఆసక్తికరమైన కేస్ స్టడీ. అనకాపల్లి నుంచి అప్పలరాజు అనే రైతు నాయకుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఇతని పైన పీడీ చట్టం ప్రయోగించారు. పీడీ చట్టం మీకు నేను ఆ కలెక్టర్ ఆర్డర్ కూడా పంపించాను, స్క్రీన్ పైన ప్లే చేయండి. ప్లే అవుతుంది. సో మీకు ఆ రౌడీ ఆయన పేరు గూండా అని నిర్వచించారు. అందులో మీరు ఆ ఆర్డర్లో కాపీ ఆయన కేసులు కూడా లిస్ట్ అవుట్ చేశారు, ఆయన పైన ఉన్న కేసులు ఏంటి అని. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. అంటే రౌడీజాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉక్కుపాదం మోపుతుందంటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ రైతు నాయకుడు అప్పలరాజు పైన 19 కేసులు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ కేసులు? 2013 ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన కేసు నుంచి ఉంది. చంద్రబాబు పాలనలో పెట్టిన కేసులు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో పెట్టిన కేసులు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలనలో పెట్టిన కేసులు ఉన్నాయి. ఈ 19 కేసుల్లో 2 కేసులు ఆల్రెడీ కోర్టు కొట్టేసింది. 12 కేసుల్ని ఎలాంటి ఆధారాలు లేవు గనక మూసేశారు. ఒక్క కేసు అది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసు అని తేల్చేశారు. ఇక 4 కేసుల పైన దర్యాప్తు జరుగుతుంది. ఈ 19 కేసులు ఏంటి చెప్పండి, మీకు విచిత్రం ఉంటుంది. ఆ కలెక్టర్ ఆర్డర్, స్క్రీన్ పైన చూసిన కలెక్టర్ ఆర్డర్లో లిస్ట్ అవుట్ కూడా చేశారు. అంటే ఎస్పీ ఆ కేసులన్నీ లిస్ట్ అవుట్ చేస్తే కలెక్టర్ వీటి ఆధారంగా పీడీ చట్టం ప్రయోగించాము అని చెప్తున్నారు. ఏంటి కేసులు? పెద్ద నోట్లు రద్దును వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చాడు, ఇది రౌడీజం. ధర్నా చేశాడు పలానా ఫార్మా ఫ్యాక్టరీ ముందు, కార్మికుల సంక్షేమాన్ని పాటించండి, కార్మికులకు భద్రత కల్పించండి ధర్నా చేశాడు, అది రౌడీజం. రైతులకు గిట్టుబాటు ధర కావాలి అని చెప్పి మంత్రి కారుకు అడ్డంగా రోడ్డు రాస్తోరోక చేశారు, ఇది రౌడీజం. ఇది ఆయన చేసిన తప్పు. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడితే ఇక్కడ పెడితే మా నీటి వనరులు కలుషితం అవుతున్నాయి, మీరు ఆల్రెడీ బ్రాండిక్స్ అనుభవం మేము చూసాం, ఇక్కడ ఫార్మా కంపెనీలో యాక్సిడెంట్లు చూస్తున్నాం,
ఇక్కడ సముద్ర నీటి సంపద కలుషితం అవుతున్నాయి, దీనివల్ల మత్స్య సంపదపై మత్స్యకారులు అన్యాయానికి గురవుతున్నారు అని ప్రజలు పోరాడుతుంటే ఈ అప్పలరాజు అనే రైతు నాయకుడు వాళ్ళ నాయకత్వం వహించాడు. ఆయన చేసిన రౌడీజం అది. మీరు నక్కపల్లిలో ఆర్సలార్ మిట్టల్ కంపెనీకి బలవంతంగా భూములు లాక్కుంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కలెక్టర్ల మీటింగ్లో చెప్పాడు, మీరు ఎవరైనా ల్యాండ్ భూసేకరణకు అడ్డుపడితే లోపలేయండి అని. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అయ్యా రైతులకు న్యాయమైన ధరనిచ్చి మీరు భూములు తీసుకొని పరిశ్రమలకు అవసరం ఉన్న మేరకు, కానీ ఇష్టం వచ్చినట్టు రైతులు అణచివేసి భూములు తీసుకోవద్దు అన్నందుకు ఆయన పేరు రౌడీజం అణచివేయడం మీద పీడి చట్టం పెట్టాడు. ఈ పీడి చట్టం దేనిపైన పెడతారు? ఆ చట్టం కూడా ఉంది ఆ కలెక్టర్ ఆర్డర్లో. ఆ చట్టం బందిపోట్లు, స్మగ్లర్లు, హంతకులు, రేపిస్టులు వీళ్ళపైన పెట్టాల్సిన చట్టం. ఈజ్ క్రియేటింగ్ టెర్రర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అట ఆ ఆర్డర్లో ఉన్నది. అంటే పెద్ద నోట్ల రద్దు ఖండించండి, పెద్ద నోట్ల రద్దు ఖండించండి అంటే టెర్రర్ అట, తీవ్రవాద చర్య అటది. ఇది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక రైతు నాయకుడి పైన పెట్టిన పీడి చట్టం. చెప్పండి ఏ రౌడీజం చేశాడు? భూ కబ్జాదారుల మీద పెట్టాల్సిన చట్టం అది. అప్పలరాజు ఏ భూమిని కబ్జా చేశాడో చూపెట్టండి, ఛాలెంజ్ చేస్తా నేను. అప్పలరాజు ఏ భూమిని కబ్జా చేశాడు? ఎక్కడ బందిపోటుతనం చేశాడు? ఎంతమంది పైన ఆ రేపులు చేశాడు? ఎవరిని మర్డర్ చేశాడు? చెప్పండి. మరి ఎలా పెట్టారు? రౌడీజం అణచివేయడం అంటే ఇదేనా? ఇది ఒక కేస్ స్టడీ కదా అప్పలరాజుది. ఇప్పుడు మేమంతా ఖండించాం. ఈఎస్ శర్మ కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు దీనిపైన. ఈఎస్ శర్మ ఇస్ అ వెరీ రెస్పెక్టబుల్ సివిల్ సర్వెంట్, రిటైర్డ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? ఒక రైతు నాయకుడు పౌర హక్కుల పైన, ప్రజల హక్కుల పైన పోరాడుతుంటే ఎందుకు తెలుసా? బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ కొరకు, ఆర్సలార్ మిట్టల్ కొరకు పెట్టుబడుల కోసం రైతుల పైన పీడీ చట్టాలు ప్రయోగించడం అనేది రౌడీజం అవుతుందా? అంటే మీరు పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్లు పెట్టుకుంటారు, పెట్టుబడులు రావాలి. ఇదే పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇదే ఫ్యాక్టరీలో కాలుష్యానికి వ్యతిరేకంగా, ఫ్యాక్టరీలలో బలవంత భూసేకరణ వ్యతిరేకంగా గోదావరి జిల్లాలో కూడా పోరాటాలు జరిపాడు. మర్చిపోయామా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మరి అప్పలరాజు సంగతి ఏంటి? మీరే పోరాడు. ఆయన మీరు జగన్ ప్రభుత్వంలో చేసిన పోరాటమే స్ఫూర్తిగా ఆయన మీరు ఇలా బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ పైన పోరాటం చేస్తున్నాడు. ఏ డెమోక్రసీలో పోరాటం చేస్తే పరిష్కరించండి, చర్చించండి ప్రజలతో, మీరు వాళ్ళతో చర్చ జరపండి. అంటే మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోమో ఒక మైన్ కేటాయింపు కొరకోమో కొట్లాడారు. ఆర్సలార్ మిట్టల్ భూములు ఇవ్వకపోతే మీరు వారిపైన గుండా చట్టాలు పెడతారా? బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడితే గుండా చట్టాలు పెడతారా? విచిత్రం ఏంటంటే అదే అనకాపల్లి ఏరియాలో బ్రాండెస్ కంపెనీలోనో, అచ్యుతాపురంలో మరో సెజ్లోనో ఫార్మా కంపెనీలో సేఫ్టీ చర్యలు తీసుకోక ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో చనిపోతే ఆ యాజమాన్యాలపైనేమో గుండా చట్టాలు పెట్టరు, రౌడీ చట్టాలు పెట్టరు. అయ్యా మా భద్రత ముఖ్యం, మేము మత్స్యకారులం, ఈ నీటి వనరులు కలుషితమైతే మా జీవనోపాధి పోతుంది, ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాయ్యా, మా భూములు ఇలా బలవంతంగా తీసుకోకండి అని పోరాడే రైతు నాయకులు మా రౌడీలా కనబడుతున్నారా? నాకు అర్థం కాదు. చెప్పండి. అప్పలరాజు వ్యవహారంలో చంద్రబాబు సూటిగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ సూటిగా అడుగుతున్నా, చెప్పండి. ఖచ్చితంగా అప్పలరాజు కనుక ఎక్కడన్నా హత్యలు చేసింది మీ కేసులు మీరు ఇచ్చిన లిస్టులోనే ఉన్నాయి కదా, వేరే చోట కాదు, కలెక్టర్ ఆర్డర్లోనే ఉన్నాయి అవన్నీ. ఆ కేసులు నేను కింద మీకు కూడా పంపించాను, యూట్యూబ్లో పెడదాం. కింద ఆ కలెక్టర్ ఆర్డర్ మొత్తం ఉంటుంది, ఎవరైనా చదవండి. గ్రౌండ్ 1, గ్రౌండ్ 2, గ్రౌండ్ 3 అనే కేసులు 2017లో పెద్ద నోట్ల రద్దుపై నినాదాలు ఇచ్చాడు. పెద్ద నోట్ల రద్దు నినాదాలు ఇస్తే రౌడీజం అవుతుందా? ఎర్రచందన స్మగ్లర్ల పైన, భూ కబ్జాదారుల పైన, బూట్ లెగర్స్ పైన, అక్రమ మద్యాన్ని అమ్మే వాళ్ళ పైన, వీళ్ళపైన పెట్టే కేసు పెద్ద నోట్ల రద్దు చేయాలి అని అంటే కేసు పెడతారా ఎక్కడన్నా? ఇది ఒక్కడే కాదు, మళ్ళీ 2013లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, 2014 to 19 చంద్రబాబు ప్రభుత్వం, 2019 to 24 జగన్ ప్రభుత్వం పెట్టే కేసులు కూడా మీకు ఆదర్శమవుతాయా? ఆశ్చర్యం చూడండి. మీరు ఆ కలెక్టర్ ఆర్డర్లో చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టే కేసులు కూడా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులు కూడా మీకు ఆదర్శమే. ఏం న్యాయం చెప్పండి? ఇది జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు కదా అవన్నీ, అవి కూడా న్యాయంగా పెట్టిన కేసులను భావించి మీరు ఇలా పీడీ చట్టం ప్రయోగించి సెంట్రల్ జైల్లో పడేశారు.
పీడీ చట్టం, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం, ఈ చట్టమే దుర్మార్గం అని ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తి వస్తున్నారు. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఏంటంటే టెర్రర్ సృష్టిస్తున్నాడు, పబ్లిక్ ఆర్డర్ కు డిస్టర్బ్ చేస్తున్నాడు. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? పబ్లిక్ ఆర్డర్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పి మీకు సుప్రీంకోర్టు చెప్పింది. సమాజం అల్లకల్లోలం అయ్యే పరిస్థితిని పబ్లిక్ ఆర్డర్ అంటారు. ఆయనట సమాజానికి అల్లకల్లోలానికి కారణమవుతాడట, ప్రజల్లో టెర్రర్ సృష్టిస్తాడట ఆ రైతు నాయకుడు. ఆయన మీద కేసు పెట్టారు. సో అయ్యా, ప్రివెంటివ్ డిటెన్షన్ నిన్ననే కదా చంద్రబాబు నాయుడు మన ప్రాచీన విజ్ఞానం గురించి, మన భారతీయత గురించి, మన సాంస్కృతిక గొప్పతనం గురించి మీరే చెప్పారు కదా. అందులోకి వెళ్ళి మీకు ఉదాహరణ చెప్తాను. మహాభారతం దేంతో స్టార్ట్ అవుతుంది తెలుసా? జనమేజయును కుక్క ప్రశ్నించడంతో మొదలవుతుంది. సారమేయ వృత్తాంతం అంటారు దాన్ని. సరమ అనే కుక్క వచ్చి ప్రశ్నిస్తుంది, నా బిడ్డ మీ కొలువులోకి వస్తే మీ సోదరులు మీ కొడుకులు కలిసి నా బిడ్డను కొట్టారు, నా బిడ్డ ఏం నేరం చేసింది మా చక్రవర్తి మహారాజా అని అడుగుతాడు. ఇప్పుడు జనమేజయుడు చెప్తాడు, యజ్ఞ పాత్రల్ని అపవిత్రం చేస్తుందేమో నన్న అనుమానంతో కొట్టాము అంటారు. అపవిత్రం చేస్తే శిక్షించాలి కానీ అనుమానంతో శిక్షిస్తారా? ప్రివెంటివ్ డిటెన్షన్ న్యాయం కాదు కదా అని అడిగింది శర్మ. ప్రివెంటివ్ డిటెన్షన్ పదం వాడలే కానీ మీనింగ్ అదే కదా. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తుగా జాగ్రత్తలో భాగంగా అరెస్ట్ చేయడం. ఆ రోజు జనమేజయుని కొలువులో ఆ కుక్కపైకి దాడి చేసిన జనమేజయుని సోదరులు కొడుకులు కూడా యజ్ఞ పాత్రలు అపవిత్రం చేస్తుందో అనేటువంటి భయంతో అనుమానంతో ప్రివెంటివ్గా అటాక్ చేశారు. ప్రివెంటివ్గా అటాక్ చేయడం తప్పు కదా అని అడుగుతుంది. ఎవరు? శరమ. కుక్క ఎవరిని? జనమేజయుడు ఎవరు? మహావీరుడైన అర్జునుని కుమారుడైన మహావీరుడైన అభిమన్యుని మనుమడు. అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అంటే అంతటి వీరుల పాండవ వారసుని కొలువులోకి వచ్చి కుక్క అడుగుతుందయ్యా. ఇదయ్యా మన మహాభారతం, మన పురాణాలు చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రాచీన విజ్ఞానం గురించి, ఆధ్యాత్మిక సంస్కృతి గురించి, భారతీయత గురించి, ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ పైన మన మహాభారతం చెప్పిన నీతి. మీరు మహాభారతాన్ని గౌరవించండి అయ్యా. సీతమ్మ తల్లిని అనుమానించిన వ్యక్తి పైన శ్రీరామచంద్రుడు ఉరిశిక్ష వేయలే. ఎక్కడన్నా ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రయోగించిందా? అయోధ్యలో రామరాజ్యం కోరుకుంటాం కదా. మీరు సీతమ్మ తల్లిని అనుమానిస్తావేమో అని అనుమానం మీద ఎవరన్నా జైలు వేసిందా? అసలు అన్యాయంగా మహాపతివ్రత శిరోమణి పైన అపనిందలు మోపిన వానికి అయోధ్యలో శిక్ష ఏ వేశారు చెప్పండి? మూర్ఖుడు, అమాయకుడు, మూర్ఖుడు మాట్లాడాలని వదిలేశారు. శ్రీకృష్ణుని పైన నీలాపనిందలేశారు. శమంతకమణి దొంగిలించారని ఏం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ? సో ఇలాంటి శిక్షలు విధించారు ప్రివెంటివ్ డిటెన్షన్. మీరు చెప్పడం కాదు, భారతీయ సంస్కృతి గురించి అమలు చేయండి. మీ రాజ్యంలో, మీ పాలనలో చూపెట్టండి మహాభారత స్ఫూర్తి, ప్రాచీన భారతీయ సంస్కృతి స్ఫూర్తి, భారతీయ ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తి చూపెట్టండి అయ్యా. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ లేదు, ఆర్సెలార్ మిట్టల్ ఇలాంటి పెట్టుబడిదారుల ప్రయోజనాల కొరకు, హక్కుల కొరకు పోరాడే ప్రజలపైన కాదు మీ అధికారాన్ని చూపెట్టాల్సింది. కార్మికుల మరణాలకు కారణమవుతున్న ఆ పని దుర్మార్గపు యాజమాన్యాలు మీరు చూపెట్టండి. నీటి వనరులను, సముద్ర వనరులను కలుషితం చేస్తున్న కంపెనీల యాజమాన్యాలు మీరు చూపెట్టండి. బ్రాండెక్స్ అనే ఒక శ్రీలంకన్ కంపెనీ, అండర్ గార్మెంట్ తయారు చేసే కంపెనీ వదిలేసేటువంటి వ్యర్థ పదార్థాల వల్ల వేలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయేలా రండి, నేను చూపెడతాను. నేను వెళ్ళాను అక్కడికి, పుడిమడక్కకు. అక్కడికి వెళ్ళి చూసొచ్చాను. అచ్యుతాపురంకు 6,000 5,000 ఇచ్చి చాలని వేతనాలతో గుడ్డు చాకరీ చేసుకుంటున్న స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరిట ఆ యాజమాన్యాలపైన గుండా చట్టం ప్రయోగించండి, కార్మికులపైన, పేదవాళ్ళ మీద కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా రౌడీ రాజ్యం, రౌడీలను శిక్షించాల్సిందే. కానీ రౌడీలను శిక్షించే పేరిట రైతులను శిక్షించకండి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులకు కూడా మీరు ఆధారం చేసుకుంటే ఏం చెప్పాలి చెప్పండి. ఇక ఫైనల్ గా రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో జరిగిన సమావేశంలో 75 ఏళ్ల దొండపాటి రామారావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆక్రమణలో కుప్పకూలి చనిపోయారు సార్. ఆయనకి సిపిఆర్ చేశారు, బట్ అప్పటికి ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించిన పరిస్థితి చాలా బాధాకరం. ఒకసారి ఏం మాట్లాడారు ఆ సమావేశంలో ఆ రైతు, రామారావు అనే రైతు?
తీసుకోండి. మాకు ఎక్కడ ఇచ్చారంటే శ్రీరాజు రోడ్డు పొలాలు ఇచ్చాం. చెంగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి నీళ్లు పట్టింది. మరి ఆయన పట్టమంటే కూడా కొట్టింది. ఇంతలోకి నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడాడుకుని అడుక్కున్నాం కదా. అది చెంగపూరాలు ఆ శ్రీరాజు రోడ్డు అవసరం ఉంది మా మొత్తానికి ఒకసారి. ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చారనుకో హైదరాబాద్ తీసుకోండి. మాకు ఎక్కడ ఇచ్చారంటే శ్రీరాజు రోడ్డు పొలాలు ఇచ్చాం. సార్ ఈ క్రమంలోనే ఆయన కుప్పకూలి చనిపోయారు. సార్ ఇప్పుడు 2వ దశ భూజమీకరణకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. మొదటి దశలో ఇచ్చిన వారికి ఇంకా న్యాయం జరగలేదని ఆ రైతు మాటల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ రైతు సమస్య ఏంటి? 2 ఎకరాలు ఇచ్చాడు దొండపాటి రామారావు. రైతు 2 ఎకరాలు ఇచ్చాడు. ఆ రైతు 2 ఎకరాలు ఇచ్చిన రైతుకు వాగులో ఇచ్చాడు అని చెప్పేది. వాగో లేకుంటే చెరువును ఆ వాగును నింపేసి ల్యాండ్ భూమి చేశాడు, చదును చేశాడు. అక్కడ ల్యాండ్ ఇచ్చాడు. ఏం చేసుకోవాలనే బాధ. సో ఇప్పుడు ఇది న్యాయం కదా? ఇప్పుడు ఇది ఆ రైతే కాదు, మీకు ఆంధ్రజ్యోతి అయితే జగన్ పత్రిక కాదు కదా. అందుకే నేను ఎప్పుడు పదే చెప్తుంటాను, ఆంధ్రజ్యోతి ఇది ఆథెంటిక్ ఫర్ మీ, నాట్ సాక్షి. ఆంధ్రజ్యోతిలో రంగుల కలే, మీరు ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో ఉంటుంది చూడండి కావాలంటే. రంగుల కలే ఏంటది? రైతు భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వలే. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్ అయితే ఇక అమరావతిని విధ్వంసమే చేశాడు. జగన్మోహన్ రెడ్డి సమయంలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరుగుతుందనే ప్రసక్తే రాదు. ఎందుకంటే అమరావతి పైన కక్ష కట్టాడు జగన్. మళ్ళీ చంద్రబాబు నాయుడు పవర్లోకి వచ్చాడు. పవర్లోకి వచ్చి కూడా ఎన్ని రోజులు అయిపోయింది? మీకు 18 months అవుతుంది. మరి ఇప్పటికీ కూడా మీకు భూములు ఇచ్చిన రైతులకు పట్టాలు ఇవ్వడానికి 6 నెలల 6.5 years పడుతుందని చెప్పండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది అంటున్నారు. 1,00,000 ఎకరాలకు కావాలంటున్నారు. ఈ భూమి వల్ల మున్సిపాలిటీ కూడా రాదంటున్నారు. అప్పుడేమో విశ్వనగరం అవుతుందని భూములు తీసుకున్నారు 33 ఎకరాలు. ఇప్పుడు ఆ 33 ఎకరాలతో గ్లోబల్ సిటీ రాదు, మున్సిపాలిటీ వస్తుందట. చూడండి ఎంత అన్యాయం చూడండి ఇది. ఇది అడిగితే ఇక మీరు దుర్మార్గులు అని నోటికి వచ్చినట్టు కింద కామెంట్లు పెడతారు, వీడియోలు పెట్టిస్తారు. ఆస్థాన విశ్లేషకులతో చెప్పుతో కొట్టమని చెప్పి వీడియోలు పెట్టిస్తారు. మేము ఏమడుగుతున్నామయ్యా? నేనైతే అమరావతిని సమర్థించాను కదా. జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చేసిన విధ్వంసాన్ని ప్రతిరోజు ఖండించాం కదా. మరి మేము ఏమంటున్నాం? అయ్యా ఫస్ట్ ఫేజ్లో భూములు తీసుకున్న రైతులకు న్యాయంగా పట్టాలు ఇవ్వండి అంటున్నాం. ఇది అన్నందుకు ఇక మమ్మల్ని బూతులు తిడతాను. చెప్పుతాం కొట్టండి నాగేశ్వరన్ అని చెప్పి వీడియోలు పెడుతున్నారు తమిళేళ్లతో. చెప్తూ దేనికి కొట్టాలయ్యా? ఏమంటానయ్యా మేము? మొదటి ఫేజ్లో భూములు తీసుకున్న రైతులకు మీరు పట్టాలు ఇవ్వండి అంటున్నాం. దీనికి చెప్పుతో దెబ్బలు తినాలా? దీనికి ఎందుకు చెప్పుతో దెబ్బలు తినాలి మేము? అర్థం కాదు. భూములకు ప్లాట్లు ఇవ్వండి. మీరే చెప్పారు కదా రైతులు త్యాగాలు చేశారని. త్యాగాలు చేసిన రైతులకు పట్టాలు ఇవ్వండి అంటే తప్ప. అదే ఆంధ్రజ్యోతి అంటే తప్పు కాదు. మళ్ళీ ఆంధ్రజ్యోతి అంటేనో పూలదండలు వేస్తారు. ఇదే రాధాకృష్ణ అంటే పూలదండలు, అదే నాగేశ్వరం అంటే చెప్పులు కొట్టాలంటారు. ఏం అరాచకత్వం ఇది? ఏం అరాచకత్వం చెప్పండి. ఇంకా నా తమ్నెల్స్తో సహా ఉన్న వీడియో లింకులు కూడా నేను లొకేషన్ పంపించాను. నో రెస్పాన్స్. ఏదన్నా పంపడమే కానీ అప్లై బట్ నో రిప్లై. సో పంపిస్తున్నాను నా ప్రతిసారి. ఇదెక్కడ న్యాయం? ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా నేను మాట్లాడినది, వేరేది ఏం మాట్లాడలే. ఆంధ్రజ్యోతి కథనాల్లోనే ఉంది ఇది. రంగుల కలే, పతాక శీర్షిక మళ్ళీ నారాయణ అక్రమార్కులకు అండగా నారాయణ, పేజ్ 1 స్టోరీ. అది కూడా నేను అంటలేను కదా. నేను ఏమంటున్నా మీకు, మీరు భూములు తీసుకున్నారు, వాళ్ళు న్యాయం చేయండి అంటున్నా. తప్పే ఉంది ఇలా. అమరావతి రావాలంటున్నాం. అయ్యా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్లు పెట్టగలిగే దార్శనికత ఉన్నప్పుడు త్వరలో అమరావతిలో ఫిజికల్గా క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుంది. ఫిజికల్గా అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఉన్న దార్శనికత చూపగలిగే ముఖ్యమంత్రి ఉండగా భూముల మీద పట్టాలు ఇవ్వలేరా? నాకు నిజంగా అర్థం కూడా కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఉన్న సమయంలో భూములకు పట్టాలు ఇవ్వడానికి వాగులలో చెరువులలో ఇవ్వాలన్నా? క్వాంటమ్ కంప్యూటర్ ఎందుకు? దీనికి ఆర్డినరీ కంప్యూటర్ కూడా ఎలాంటి చేస్తుంది. చెత్త పాత 20 ఏళ్ల కింద కంప్యూటర్ కూడా ఎలాంటి చేస్తుంది భూములు కరెక్ట్గా.
క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో భూమి వాగులు ఎందుకు ఇస్తారు అంటున్నా. ఎందుకు ఇది మాన్యువల్గానే చేసినా కూడా వాగులు ఇవ్వరు. క్వాంటమ్ కంప్యూటర్ ఎందుకు, దీనికి అంత తెలివైన కంప్యూటర్ ఎందుకు? సాధారణ చేతితో ఇచ్చినా వాగులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది అడిగితే ఇక నానా బూతులు, ఇది అడిగితే రౌడీలు అవుతారు, ఇది అడిగితే గుండాలు అవుతారు, ఇది అడిగితే అరెస్ట్లు చేస్తామంటారు. అన్యాయం ఇది మీకు. అది కూడా మళ్ళీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అడిగితే తప్పులేదు, వాళ్ళు అడిగారని మేము అడిగితే తప్పు. అదే ఆంధ్రజ్యోతి రాస్తే తప్పులేదు, ఆంధ్రజ్యోతి రాసింది అని చెప్పితే తప్పు. ఇదైతే న్యాయం అయ్యా. మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఫేజ్లో భూములు ఇచ్చిన రైతులు న్యాయం చేయండి అంటారు. నీళ్ళేం తప్పు? ఇదే పవన్ కళ్యాణ్ ఆ రైతుల తరఫున నేను పోరాడుతూ అన్నాడు కదా, కొంచెం కూర్చుంటే ఇక్కడే అన్నాడు కదా. ఆ పవన్ కళ్యాణ్ మీకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా. ఇప్పటికైనా ఆలోచించండి. భూములు ఇచ్చిన రైతులకు ఫస్ట్ ఫేజ్లో మీరు ఫిజికల్గా పట్టాలు చూపెట్టండి ఎక్కడో. ఇంకా ఆన్ పేపర్ ఎందుకు ఉంటాయో చెప్పండి. ఐకానిక్ స్ట్రక్చర్స్ 2-3 ఏళ్లలో తయారవుతాయి అన్నప్పుడు వాళ్ళకు ఇవ్వండి. మీరు బ్యాంకులకు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లకు పునాదులు వేస్తున్నారే, పెద్ద పెద్ద కంపెనీలకు భూములు ఇస్తున్నారే, స్మృతి వనాలు కట్టారే, అయ్యా రైతులకు భూములు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది అయ్యా. నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ వచ్చి ఒకటేసారి 11 బ్యాంకులు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్కు మీరు పునాదులు వేశారు. నిన్న కాక మొన్న మాననీయుడు అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి వనానికి ప్రారంభించారు. భూములకు వస్తున్నారు. కొద్ది నెలల్లోనే ఫిజికల్గా క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి రాబోతుంది. మామూలు విషయం కాదు అది. క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్ ఏంటండి, ఇప్పుడున్న కంప్యూటర్ కన్నా లక్షల రేట్లు ఎక్కువ పని చేస్తుంది. కానీ భూమి ఇచ్చిన రైతుకు, దొండపాటి రామారావుకు వాగులో భూమి ఇస్తారు. ఈ టెక్నాలజీ ఎక్కడ పోయిందని అడుగుతున్నాను. అయ్యా అది వాగులో భూమి ఎందుకు ఇచ్చారు? ఆ టెక్నాలజీ లేదా? ఈ వాగులో భూమి ఇచ్చిన రైతుకు భూమి వాగులో ఇస్తే ఏం చేసుకుంటాడు అన్న టెక్నాలజీ ఎందుకు ఎక్కడ పోయిందని అడుగుతున్నాను. అందువల్ల మనస్సు ఉండాలి, సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోదు. ఆ మనస్సు ఉంటే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఫార్చునేట్లీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం వల్ల ఇలా ఆ రైతులు పాపం వాళ్ళకు అడిగే అవకాశం లేదు. నీళ్ళ ముంచినా పాల ముంచినా చంద్రబాబు దిక్కు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి దాన్ని శ్మశానం అని దాన్ని నానా బీభత్సం చేశారు కదా. పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు, ఆయన మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే నైతిక హక్కే లేదు అమరావతి రైతుల గురించి. ఈ అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు కదా. ఆడికి ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఉంది కనుక బతికిపోతున్నాం. ఆ పేపర్ సాక్షులు రాస్తే ఎట్లాగో మనం నమ్మం. ఆంధ్రజ్యోతి ఉన్నది కనుక రాధాకృష్ణ నిజంగా అభినందించాడు. ఆయన ఏబట్టి కనీసం ఇవన్నీ బయటకు వస్తున్నాయి, లేకపోతే ఇంకా అన్యాయం అయ్యేది. రియల్లీ ఐ అప్రిషియేట్ రాధాకృష్ణ, మెచ్చుకోవచ్చు. ఆంధ్రజ్యోతి ధైర్యంగా కవర్ చేస్తాను కనుక కనీసం మీరు గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆంధ్రజ్యోతిలో రంగుల కళాన వార్త వచ్చిన తర్వాతనే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు 1 year తర్వాత ఫస్ట్ టైం అమరావతి రైతులతో సమావేశమయ్యారు. అప్పటిదాకా సమావేశం కూడా కాలేదు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఆంధ్రజ్యోతి కదా. సో ఐ సెల్యూట్ ఆంధ్రజ్యోతి. కనీసం ఇట్లాంటి పత్రికలు ఇంకా ఉన్నాయి కనుక, అలాంటి వార్తలు వస్తున్నాయి కనుక వాళ్ళ సమస్యలు జనం ముందుకు వస్తున్నాయి కదా. థ్యాంక్ యూ సార్.